ప్రత్యేకమైన పార్టీ మంది. ఎందుకంటే మిగతా అన్నీ కూడా ఎట్లా చూస్తే మీరు అయితే అధికార పార్టీగా లేకపోతే ప్రతిపక్ష పార్టీగా రెండు పాత్రలు మాత్రం పోషిస్తారు. కానీ 14 ఏళ్ళు ఉద్యమం చేసి ఆనాడు పెద్దలు చెప్తారు, మీరు అందరూ భద్రాద్రి రాముడు కొలువు ఉన్న కాడి నుంచి వచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను. రాముడికి కూడా తప్పలేదు 14 ఏళ్ళు వనవాసం. ఆ తర్వాత చివరికి పట్టాభిషేకం జరిగింది. కేసీఆర్ గారికి జరిగినట్టుగానే పట్టాభిషేకం జరిగింది. తప్పకుండా మళ్ళీ ఈ తాత్కాలికమైన ఇబ్బంది ఏదైతే ఉందో, తాత్కాలికంగా వచ్చిన ఈ కష్టం ఏదైతే ఉందో ఇది తొలగిపోయే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. ఇది నేను ఇంత ధీమాగా ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, జీవితంలో అప్పుడప్పుడు చెడును అనుభవిస్తేనే మంచి విలువ తెలుస్తుంది. జీవితంలో ఎప్పుడైనా ఏ మనిషికైనా కూడా దుఃఖం అనుభవిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది. అట్లాగే ఆకలిని చూస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది. అట్లాగే గాడిదలను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. నేను ఎవరి గురించి అంటున్నానో మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఇవాళ మీరు చూడండి, ఏ మారుమూల పల్లెకి వెళ్ళినా, ఏ మారుమూల గిరిజన గూడెంకి వెళ్ళినా ఇవాళ కేసీఆర్ గారిని తలుచుకునే వ్యక్తి లేడు. మీరు చూడండి, కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరి ముందన్నా ఒక మైకు పెట్టండి. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఇవాళ కొంతమంది ఏమో సరే మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఏమో బాధపడుతున్నారు. అయ్యో మేము ఓట్లు వేసినా కూడా ఈ ప్రభుత్వం రాలేదు, కొంతమంది పిచ్చోళ్ళు వేరేలాగా చేశారు, పాపం అమాయకులు మోసపోయారు కాంగ్రెస్ చేతిలో అని వాళ్ళు బాధపడుతున్నారు. మనకు ఓటు అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. మీరు చూసే ఉంటారు ఈ మధ్యన కొన్ని వీడియోలు. కాంగ్రెస్ కోట్ వేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను అయ్యా అని చెప్పి తీసి చెప్పుతో కొట్టుకుంటున్నారు కొంతమంది. జీవితంలో మళ్ళీ వేయను అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇదేది మనం ఎక్కడో కల్పించింది కాదు, మనం ఏదో రైతులకో ఇంకొంతమందికో మనం సృష్టించిన కృత్రిమమైన ఒక వాతావరణం కాదు. ఎందుకు వచ్చింది మరి ఇంత వేగంగా మార్పు 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 మార్పును ఉదరగొట్టారు కదా. ఇప్పుడు నిజమైన మార్పు ఇప్పుడు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నైజమే మోసం. కాంగ్రెస్ పార్టీ నైజం పునాది మోసం. నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన నిజాయితీగా మోసం చేశాడు. ఆయన తప్పేం లేదు. ఆయన ఎన్నికలకు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఎందుకంటే నిన్ను మోసం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు నమ్మించాలి. నమ్మితేనే కదా మోసం జరిగేది. అందుకే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను ఖచ్చితంగా మోసం చేసే వాళ్ళని ప్రజలు నమ్ముతారు కాబట్టి నమ్మిస్తాం, మోసం చేస్తాం, గొంతుకొస్తాం అని ముందే చెప్పాడు. తప్పు మనది. ఎందుకంటే చెప్పుకోలేకపోయాం. పినపాక వాళ్ళు చెప్పుకోలేకపోయారు, అశ్వరావుపేట వాళ్ళు చెప్పుకోలేకపోయారు, కొత్తగూడెం వాళ్ళు చెప్పుకోలేకపోయారు, ఇల్లందోళ్ళు చెప్పుకోలేకపోయారు. ఏమని? అరిచేతిలో వైకుంఠం చూపెడుతూ, అరిచేతిలో స్వర్గం చూపెడుతూ ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, ఇష్టం వచ్చిన మాటలు చెప్తుంటే అది కాదు స్వామి, సాధ్యం కాదు, వాళ్ళు చెప్పేది కేవలం ఓట్ల కోసం దొంగ మాటలు చెప్తున్నారు అని ప్రజల్ని ఆ భ్రమల్లోంచి వాళ్ళు సృష్టిస్తున్న ఒక కృత్రిమమైన భూతల స్వర్గం లాంటి వాతావరణం నుంచి మనం బయటికి తీసుకొని రాలేకపోయినాం. తప్పు మనది. ప్రజలకు నిజం చెప్పలేకపోయాం. జీవించనివ్వు అన్నట్టు, నువ్వు బతుకు ఇంకోని బతుకునివ్వు అన్నట్టుగా మన పాటికి మనం పనిచేసుకుంటూ పోయాము. ప్రజలకి ఏం చేయాలని ఆలోచించాం. రైతుకి ఏం చేయాలి, గిరిజనులకి ఏం చేయాలి, మహిళలకి ఏం చేయాలి, దళితులకి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, యువతకి ఏం చేయాలి, ఈ రకంగా పోయాం తప్ప యాదవులకి ఏం చేయాలి, అదేవిధంగా గౌడ సోదరులకి ఏం చేయాలి, ఇట్లా కుల వృత్తులను ఎట్లా కాపాడాలి, పరిశ్రమలు ఎలా తేవాలి, హైదరాబాద్ని ఎట్లా పెంచాలి, పల్లెలు ఎట్లా బాగు చేయాలి, పట్టణం ఎట్లా బాగు చేయాలి, పర్యావరణం ఎట్లా బాగు చేయాలి, ఈ తపనతో పనిచేసాం తప్ప, సొంత ఇంటి కోసం పనిచేసినట్టు పనిచేసాం తప్ప, ఒక దీక్షలాగా తపస్సులాగా ఎన్నడూ రాజకీయం మాత్రమే లక్ష్యం, ఇంకో 30 ఏళ్ళు ఉండాలి, 40 ఏళ్ళు ఉండాలి అధికారం, ఆ ఆశయంతో పనిచేయలేదు. ఇక్కడ ఒక తప్పు మాత్రం జరిగింది. ఒక్క చిన్న విషయంలో మిస్టేక్ జరిగింది నా వల్ల. ఇది మన నాయకుడి వల్లనో పార్టీ వల్లనో కాదు, నా వల్ల వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం మనం. 6,47,800 రేషన్ కార్డులు ఇచ్చాం మనం 9.5 ఏళ్లలో. కానీ అవతల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి దాకా ఒక్క కార్డు ఇవ్వలేదు అని కాకిగోల చేస్తుంటే కనీసం ఒక్కరమన్నా దాన్ని సరిచేసి, కాదయ్యా 6.5 లక్షల కార్డులు ఇచ్చాము, ఆ కార్డుల పంపిణీలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం, ఆ రోజు ఉన్న సిఎల్పి లీడరు బట్టి విక్రమార్క గారు మదిరలో కూడా కార్డులు పంచాడు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మన పార్టీలో ఉన్నప్పుడు 3.5 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నందుకు మన కేసీఆర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు అంటూ ఆయన సోషల్ మీడియాలోనే పోస్టింగులు పెట్టాడు. మరి ఇవాళ వాళ్ళే ఇక్కడ మంత్రివర్గంలోకి వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు అంటే దానికి కారణం ఒకటే కదా. మనం ఆ రోజు చాలా నిర్లిప్తంగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం, ఆ రోజు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే కూడా దాన్ని తిప్పికొట్టాలనే సోయి లేకుండా కొంత అతి విశ్వాసంతో ఉండడం వల్లనే
నష్టం జరిగింది తప్ప నాయకుడు లోపం కాదు. నాయకుడు కింద ఉన్న మేము, ఎమ్మెల్యేలుగా ఉన్న మేము, పార్టీ నిర్మాణంలో ఉన్న మేము మీకు చెప్పలేదు ఇలా జరుగుతుందని.